నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు మెయిలు పెట్టడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దని 200 కంపెనీలకు ఈమెయిల్ పెట్టారని తెలిపారు. వైసీపీ కుట్రలపై విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో రైతులతో మాట్లాడకుండానే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మామిడికాయలు లేని మండి వద్దే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత జగన్ వెళ్లిపోయారు. బంగారుపాలెం మార్కెట్ యార్డులో జగన్ తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతించారు. కాగా జగన్ రాకముందే వైసీపీ కార్యకర్తలు భారీగా మార్కెట్ యార్డులోకి చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత రసాభాస చోటు చేసుకుంది. తోపులాటలో పడిపోయిన వైసీపీ కార్యకర్తలను జగన్ వద్దకు ఆ పార్టీ నేతలు తీసుకువచ్చారు. ఎస్పీ మణికంఠతో ఆయన వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలకు చిన్న గాయమే అయిందని ఎస్పీ చెప్పారు. రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడుదలు కాస్తామని అడుగుతామన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు పెట్టారు. రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులో ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. దగ్గర కూడా రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయడం జగన్కే చెల్లాయని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బంగారుపాలెంలో హెలిప్యాడ్ నుంచి పర్యటన చేసే స్థలం వద్దకు ర్యాలీగా రావడంపై మండిపడ్డారు. హెలిప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతినిస్తే 300 మంది వచ్చారని చెప్పారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు విలేకరులపైన దాడులకి తెగబడుతున్నారని అన్నారు. మంత్రివర్గం సమావేశం అనంతరం సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జగన్ తీరుని దుయ్యబట్టారు. పరామర్శకెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు. బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు. 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి,
హెలీప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము హెలీప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ, కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి. హెలీప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ఏడాదికే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు అనేక మార్లు అనుమతి అడిగారని గుర్తు చేశారు. గత్యంతరం లేక జగన్ పర్యటనకు అనుమతినిచ్చి బంగారుపాలెం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టకుండా నిర్బంధిస్తున్నారని చెప్పారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడటం బాధాకరమని అన్నారు. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాల మాదిరిగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చి ఈ సూట్ కేసుల మీద మళ్ళీ కేసులు పెట్టాల్సిందేగా. అన్నీ అసలు అభివృద్ధి సంక్షేమం అనేది గాలి కుదిరేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అణచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బంధించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగా చంద్రబాబు నాయుడు గారిని తిరగనేది ఇట్లాగా చెప్పు, దానికి దీన్ని కంపేర్ చేయి. నేను ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము తిరగనీయలేదని ఒక మిత్రులు అడిగారు. అది ఇది రెండు పక్కన పెట్టి చూడమని అడుగుతా ఉన్న ప్రజల్ని. మేము ఎలా చేసాం, ఆయన ఎలా చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ రానిస్తేను, చంద్రబాబు రానిస్తేను, లోకేష్ రానిస్తేను మేము వస్తామా? ప్రజలు రానిస్తే వస్తాము. వీళ్ళు రానియటం వీళ్ళు ఆపటం మొదలెడితే ఎవరు రాదు, ఇక వాళ్ళే ఉంటారు. మొత్తం జీవితం అంతా వాళ్ళే ఎదుర్కోవచ్చు. ఒకళ్ళు రానిస్తే వచ్చే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ రానిచ్చిందా? చంద్రబాబు రానిచ్చాడా? ఆగిందా? టైం వచ్చినప్పుడు ఏమి ఆగం. మీ దుర్మార్గాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోబోతున్నారు. ఇప్పుడు కోరుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే వేడెక్కిపోయింది. ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులకు వచ్చారు. ఇంకా 4 సంవత్సరాలు పెట్టమని కేసులు వరుసనే 113 మంది మీద కేసా, నాయకుల మీద సత్యనపల్లిలో. మేమందరూ బస్సు వేసుకెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళినట్టు వాయిదా కింద. అక్కడ భోజనాలు, వ్యవహారం సత్యనపల్లిలో. మేము లెక్క, మాకు ఈ కేసులు మాకు ఒక లెక్క. జైల్లో పెడితే మేము ఉండలేమా? చూస్తున్నారు, ఒక్కొక్కరికి బెయిల్ వస్తుందిగా. ఎన్నాళ్ళు పెడతారా? సచిదాకా పెడతారా? చంద్రబాబుకి 53 రోజులకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి 16 నెలల తర్వాత వచ్చింది. మా ఎమ్మెల్యే పేరు రామకృష్ణారెడ్డికి 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత వచ్చింది. మళ్ళీ ఇంకో కేసు పెట్టారు, అదే రిలీఫ్ వచ్చింది. మళ్ళీ బెయిల్ పెడతారు, వెళ్తారు, మళ్ళీ వస్తాం. ఏమైంది? జైలుకి వెళ్ళడం అలవాటు చేసి పారేస్తున్నారు కదా మమ్మల్ని కూడా. ఏమండి,
మమ్మల్ని కూడా జైలుకి వెళ్ళడం అలవాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్ డిమాండ్ చేశారు. భారతదేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ కు పార్టీ సీనియర్ నేతలు దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీరాజు, సత్యకుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా అందరి ఆలోచన, అందరి యొక్క సంకల్పం, అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. ఏ విశ్వాసం, ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. మన విజయవాడకి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి మొత్తం మన యొక్క జెండా ఏదైతే తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా ఎగరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం, కీర్తి కిరీటంలా ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కనుక ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. నేషన్ ఫస్ట్ అని ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. అటువంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి స్వీకరించడం నిజంగానే నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. దీనికి దీవించిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు. పల్నాడు జిల్లా గురిజాల పట్టణంలో పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నారనే సమాచారంతో గురిజాల డీఎస్పీ జగదీష్ పట్టణంలో ఉన్న షాపులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గురిజాల డీఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు గురిజాల, మాచర్ల నియోజకవర్గాల్లో స్కూళ్లు మరియు కాలేజీలకు సమీపంలో 100 మీటర్ల దూరంలో ఉన్న షాపుల్లో పొగాకు ఉత్పత్తుల్ని అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 10 షాపుల్లో ధూమపానానికి సంబంధించిన వస్తువులు దొరకడంతో జరిమానా విధించామని అన్నారు. స్కూళ్లు, కాలేజీల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల సమీపంలో ఉన్న షాపులలో పొగాకు ఉత్పత్తులను కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే షాపులు కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. గురజాల అలాగే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచ్ మీన్స్ గురజాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. విచ్ మీన్స్ సేఫ్ క్యాంపస్, క్లీన్ క్యాంపస్. ఏ స్కూల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, వాటన్నిటిలో ఒక 100 yards రేడియస్లో ఎక్కడా కానీ మనకి టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా సేల్కి ఇవ్వడానికి లేదు. అమ్మకూడదు, కొనకూడదు. అట్ ద సేమ్ టైం అక్కడ డిస్ప్లే కూడా చేయకూడదు. అలానే ఈ స్కూల్ పిల్లలకి ఆటోమేటిక్గా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇక్కడ ఈ 100 yardsలో తీసుకుంటే. సో రీజన్ బిహైండ్ బ్యాన్ ఏంటంటే 100 yardsలో ఇది మెయిన్ రీజన్. మేము ఇది చేస్తుంది కోట్పా అనే యాక్ట్ ఉంది, కమర్షియల్ టొబాకో ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రొహిబిషన్ యాక్ట్. దాని రిలేటెడ్లో సెక్షన్ 6B, 6A అండ్ సెక్షన్ 4 ఈ 3 sections కింద కాంపౌండబుల్ అఫెన్సెస్ కింద ఏవైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేస్తాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్. పెద్ద సమక్షంలోనే సీజ్ చేసి వాళ్ళకి అక్కడే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఈ సీజ్ చేసిన వాటిని అందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఈ టొబాకో ప్రొడక్ట్స్ కానీ, పాన్ బళ్ళు కానీ ఏవైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాలలో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ర్యాంకులు ప్రపంచనాన్ని సృష్టించారు. సీఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 10 ర్యాంకులను మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ 10 ర్యాంకులలో 11 ర్యాంకులని మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించిన ఆల్ ఇండియా ర్యాంకులు వరుసగా 4, 5, 6, 6, 8, 8, 8, 9, 9, 10, 10 సేమ్ ర్యాంకులు వచ్చినప్పటికీ విద్యార్థులకి సేమ్ ర్యాంక్స్ ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా అఖిల భారత స్థాయిలో 10 ర్యాంకులలో 11 ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని చెప్పారు.
అందరికీ నమస్కారం. నిన్న అంటే 8th July 2025 ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అండి. సో ఈ కోర్సులో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 10 ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది. ఓన్లీ 10 ర్యాంకులు మాత్రం ఇచ్చారండి ఫౌండేషన్ లెవెల్లో. ఈ 10 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఇద్దరికి, 8th ర్యాంక్ ముగ్గురికి, 9th ర్యాంక్ ఇద్దరికి, 10th ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి. సో మనకు ఐఐటీలో లాగా లేదా ఎంసెట్లో లాగా ఒకే ర్యాంక్ అక్కడ ఒక విద్యార్థికే వచ్చింది. ఇక్కడ అలా కాదు. సేమ్ మార్క్స్ ఎంతమందికి వస్తే అంతమందికి ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రకటించిన మొదటి 10 ర్యాంకుల్లో 11 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి. అండ్ ఈ ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి. సౌత్ ఇండియాలో 4th తప్ప ఇంకేం బెస్ట్ ర్యాంక్ కూడా లేదు. ఇలాంటి మంచి ఫలితాలు అందించినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు, మా టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ర్యాంకులకు క్రెడిట్ నేను 100కి 100% ఈ విద్యార్థులకే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే చాలా మంచి కోర్సులు అండి కామర్స్ కోర్సులు. మాస్టర్ మైండ్స్ని ప్రమోట్ చేయమని చెప్పట్లేదు, కామర్స్ కోర్సుని ప్రమోట్ చేయండి. మీడియాగా అది మీ చేతిలోనే ఉంది. నేను ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే, కామర్స్ కోర్సుని ప్రమోట్ చేయండి. నిరుద్యోగ సమస్య లేనటువంటి కోర్సులు కామర్స్ కోర్సులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయట అకౌంటెంట్లు దొరకట్లేదండి, అకౌంటెంట్లు దొరకట్లా. సిఏ పక్కన పెట్టండి, సిఎంఏ పక్కన పెట్టండి, అకౌంటెంట్లు జస్ట్ సగం పాస్ అయిన వాళ్ళు అంటే అకౌంటెంట్లు కూడా దొరకట్లా. అంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇది మీ బాధ్యతగా నేను మిమ్మల్ని గుర్తు చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఇది, నా రిక్వెస్ట్. మీరు చేయగలిగితే కనుక లేదా మీరు చేస్తే కనుక ఈ కోర్సుకి ప్రచారం కలుగుతుంది అనేది. థ్యాంక్ యూ. అసలు ఎక్కడున్నారండి అకౌంట్లో దొరక్క? అన్ని రంగాల్లో చిన్న షాప్ నుంచి సార్ ప్రతి అకౌంటెంట్ దొరక్క. ఒక్కో అకౌంటెంట్ 20-30 చేస్తున్నాడు పార్ట్ టైం, 10-15 షాపులు చేస్తున్నాడు పార్ట్ టైం. అకౌంటెంట్ ఒక ఆయన 10-15 చేస్తున్నాడు పార్ట్ టైం, దొరకట్లేదు. కారణం ఏంటంటే చదువు తక్కువ మంది ఉన్నారు. కారణం అదే, అది కష్టమని కాదు. అందరూ ఐఐటీ వైపు వెళ్తున్నారు, ఎంపీసీ వైపు వెళ్తున్నారు, బైపీసీ వైపు వెళ్తున్నారు. అవి చెడ్డ చదువులు అని కాదు, అక్కడ అవకాశాలు ఏవి, అంతమంది చదివేస్తే అవకాశాలు ఏవి. థ్యాంక్ యూ అండి. గుంటూరు జిల్లాలోని పోలీసు అధికారులు టీడీపీకి అమ్ముడుపోయారని మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. సింగయ్య మృతి కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ 2 స్టేట్మెంట్లు ఇవ్వటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడిన బాపురావుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బుధవారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ పై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు. దళితులపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ గుంటూరు పోలీసులకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. బాపట్ల కిందకు వస్తుందా? గుంటూరేనా? గుంటూరు ఎస్పీకి ఆయనే పాపం జగన్మోహన్ రెడ్డి గారు సత్యన వెళ్ళిపోతుంటే ఒక స్టేట్మెంట్ బదులు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మీద ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయో, కానీ వీళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళ మీద ఎంత ప్రెజర్స్ ఉన్నాయో. ఒకవేళ పోలీస్ వ్యవస్థ కానీ, బ్యూరోక్రాటిక్ పీపుల్ కానీ బోడీ ఎమ్మెల్యేలకి భయపడిపోయి, చెత్త మంత్రులకి భయపడిపోయి, వాళ్ళు వచ్చినట్టు మీ ఉద్యోగం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మీ ఉద్యోగాలు మీరు చేస్తూ ఉంటే ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మై డియర్ ఎంప్లాయ్ బ్యూరోక్రాట్స్. ఇది వాళ్ళ జాగీరి కాదు, మా జాగీరి కాదు. యు ఆర్ మోర్ న్యూట్రల్ పర్సన్, యాక్ట్ యాజ్ ఎ న్యూట్రల్ మ్యాన్. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ హెడ్ ఆఫ్ ది రెవెన్యూ ఆర్ మ్యాజిస్ట్రేట్, మిస్టర్ కలెక్టర్ కానీ మీరు తెలుగుదేశానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయడానికి సిద్ధపడితే మాత్రం ప్రజలు మీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ కలెక్టర్ ఆఫీసులు కానీ లేదా మీ ఎస్ఓ ఆఫీసులు కానీ ముట్టడించే రోజులు దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉంటే ఈరోజు చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం పోతే అక్కడ ఉన్నటువంటి ఫణీంద్ర అనే ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూడా దిక్కుండా అతను కాపలాగా వస్తున్నాడట. ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తన కొడుకు తిరిగి ఎక్కడ ప్రచారం చేసుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్బంధం పెట్టిందా? ధూళిపాల నరేంద్ర గారు ఈరోజు చేసే పనికి ఎవడు బాధ్యత వహించాలి? నాకు తెలిసి ఆయనకి టీడీపీలో కూడా పెద్ద ఆదరణగా ఎవడు ఉన్నట్లేదు, కనబడటం లేదు. టీడీపీ ఆఫీస్ నుంచి కూడా ఈరోజు ఎక్కడ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయ్యో నిజమే కదా, టీడీపీ గొండాలుగా ఉన్నటువంటి
టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ అనే పేరుతోటి నాగమల్లేశ్వరరావు కుటుంబం మీద అతని మీద దాడి చేశారు, ఇది చాలా దారుణం కదా అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారట. అందుకే దౌలపాలకి ఈ రోజు వరకు కూడా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 3 వాళ్ళే గెలుస్తున్నారు. ఎవడు సపోర్ట్ పోలా, తప్పని భావిస్తూ ఉన్నారు అందరూ. నాకు తెలిసి మురళి గారు కూడా భావిస్తూ ఉన్నాడు ధూళిపాలే దీని వెనకాల సూత్రధారని, ఆయన మీద కూడా కేసు పెట్టాలని. P4 కార్యక్రమంతో గుంటూరు నగరంలో 17,000 కుటుంబాలను ఆగస్టు 15వ తేదీలోపు బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. మెరుగైన జీవన ప్రమాణాలతో పేదరికంపై విజయం సాధిస్తామని వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బుధవారం స్థానిక 14 డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాగించిన అభివృద్ధి సంక్షేమం గురించి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వివరించారు. అలాగనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు నగరానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి, శ్రీనివాసు, శ్రీను చౌదరి, డి వెంకటు తదితరులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వాళ్ళు ముందుకు సాగాలని, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా బంగారు కుటుంబాలు మార్గదర్శుల పేరుతో ఎవరైతే ఆర్థికంగా చితికలు పడిపోయి ఎటువంటి సహాయ సహకారం లేక ఎటు వెళ్లాలో ఆలోచన లేనటువంటి కుటుంబాలందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మేధావులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ, అలాగే ఎన్ఆర్ఐలు కానీ సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని గుంటూరు నగరంలో దాదాపు 17,000 కుటుంబాలని గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రాబోయేటువంటి ఆగస్టు 15 లోపల ఆ కుటుంబాలన్నీ కూడా వెలికితీసి వారికి కావాల్సినటువంటి ఏదైతే సహాయం చేసేటువంటి డబ్బుల పరంగానే కాకుండా అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి పనిముట్లు కానీ, లేకపోతే చదువుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు కానీ, అలాగే వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కనుక్కొని ఎవరైనా ఉద్యోగాలు లేకపోతే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారికి తగు రీతిలో ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగం, అలాగే ఉపాధి కోసం ఏదైతే నైపుణ్యం లేక వాళ్ళందరూ కూడా డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారవేత్తని తయారు చేసేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్ట సుఖాల్లో భాగస్వాములు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రం ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా ప్రజలకు అండగా ఉంటూ క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రజలతో మమేకమై వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వారికి సహకరించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డైనమిక్ లీడర్ నజీర్ అహ్మద్ అన్నగారి ఆధ్వర్యంలో 14వ డివిజన్ మా కార్పొరేటర్ జ్యోతి గారి అధ్యక్షతన మరియు కూటమి సభ్యుల అధ్యక్షతన ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి సభ్యులను కూడా మేము అడిగాము. మరి సంక్షేమ పథకాలు అనేటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, అలాగే సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు కావచ్చు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14వ డివిజన్ పరిధిలోని నిమ్మలపేట ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, అందరికీ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పడిందని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెంచారు. వృద్ధులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నిరుద్యోగులు
డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఈ ప్రభుత్వం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పనిచేసే కార్మికులు అన్నా క్యాంటీన్ ద్వారా పట్టెడు అన్నం మాకు అందుతుందమ్మా, చాలా బాగుంది ఈ ప్రభుత్వం. గుంటూరు శంకర విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఏటీ అగ్రహారం జీరో లైన్ రోడ్ ని ఫాస్ట్ గా పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక 31 డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. తమ నియోజకవర్గంలో ప్రగతి పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 31 డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు జ్యోతి, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 2 డివిజన్స్లో 25వ డివిజన్ మరియు 31వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,35,00,000 రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అక్కడ ఆదర్శ్ నగరు, మహాత్మా గాంధీ నగరు, సాయి నగరు, అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు 31వ డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ గాలం వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. మరి మనకి ఏటీ అగ్రహారం జీరో లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, సగం రోడ్లు వేసేసుకున్నారు, ఇంకో సగం రోడ్డు పెండింగ్లో ఉంది. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూ చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంటే ధ్యేయంగా మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడనింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం. శంకర్ విలాస్ ఆర్ఓబి కారణంగా చాలా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఈ రోడ్డు కూడా ఒకటి, కాబట్టి దాన్ని ఫాస్ట్ అప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రోడ్డు వేయడానికి అవునండి, ఆ రోడ్డు వేయడానికే మధ్యలో ఒక 4-5 ఇళ్లతో ఒక సమస్య ఉంది. సో దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అది చాలా ఫాస్ట్గానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను, 2వ లైను సీసీ ట్రైన్స్ 35 లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పాలన జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే రాజకీయ అభద్రతా భావంతో వైసీపీ నాయకులు బూతుల పురాణం ఎత్తుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడితే ఏమాత్రం మానవత్వం లేకుండా ఆయన పరామర్శ యాత్రకు వెళ్లారని మండిపడ్డారు. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ నాయకులు మహిళలకి మర్యాద ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు వైసీపీ నాయకులు ఎటు వెళ్లాలో తెలియక అరిగిపోయినటువంటి క్యాసెట్ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే కింద స్థాయిలో బూతుల పురాణంతో కొంతమంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు తన సొంత కార్యకర్త బండి కింద పడి చనిపోతే అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్లకుండా పరామర్శకు వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కింద పనిచేసేటువంటి శాసనసభ్యులు కనీస మహిళలకు ఇచ్చేటువంటి మర్యాద లేక, శాసనసభ్యురాలనేటువంటి మర్యాద లేక, తన సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు కూడా ఈరోజు అటువంటి చౌకబారు మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి వారిని రాజకీయాల నుంచి ప్రజలు పర్మనెంట్గా బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 25వ డివిజన్లోని 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా
పరిసరాల పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక 25వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్, ఆదర్శ నగర్, సుబ్బారెడ్డి నగర్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. శివారు కాలనీలో నివసించే వారికి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముత్తనేని రాజేష్, గారం వెంకటేశ్వర్లు, కదిరి సంజయ్, సాయి, బుడే, బుజ్జి ప్రసాద్, వేముల చిన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా బుధవారం జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మెలో 40 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల వలన కార్మికులు తమ హక్కులను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు మద్దతుగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సుమారు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. ఈ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలేమి కాదు. ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్యమైన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ 29 చట్టాలు చేయడానికి కార్మిక వర్గం త్యాగాలు చేసింది, పోరాటాలు చేసింది. లేబర్ కోడ్లు తెస్తే ఈ కార్మిక వర్గానికి ఎలాంటి రక్షణ కూడా ఉండదు. అలాగే కనీస వేతనం 26,000 ఉండాలని కోరుతా ఉన్నాం. అక్కడ మీడియా పీపుల్కి కూడా కనీసం 26,000 ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ 26,000 కూడా ఎప్పుడు చెప్పింది? 2016లో చెప్పింది. ఇది 2025. కనుక ఖచ్చితంగా మనం ఈ 26,000 వేతనాన్ని అమలు చేయాలి. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్కి సంబంధించి స్పెసిఫిక్గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. జిఎస్టీకి సంబంధించి కానీ, అదేవిధంగా కేంద్ర సంస్థల్లోకి మెడికల్ సంస్థల్లోకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అనుమతించకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సాధించుకోవడానికి ఈ ఉద్యమం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఉద్యోగ సంఘాలు అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మా యాజమాన్యాల ముందు మేము కొన్ని డిమాండ్స్ ఉంచబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సమ్మెకు వెళ్ళడానికి కారణం వచ్చేసి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ రావడం వల్ల దారుణంగా కార్మికులపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్ వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం విధానాలు అనుసరిస్తూ ఉంది. అలాగే ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఏవైతే హక్కులు కార్మికులకు ఉన్నాయో బోనస్ యాక్ట్, గ్రాట్యుటీ యాక్ట్, అలాగే కార్మికులకు అండగా నిలిచేటటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఇలాంటివన్నీ నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మీద మేము ఇంకా ఉధృతంగా సమ్మెను చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. నా పేరు సలీం, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.